పరలోకం చేరాలన్న ఆశ కలిగిన ప్రతి వారికి కూడా ఎంతో అవసరమై ఉన్నట్టుగా లేఖనం ద్వారా మనము గమనిస్తున్నాం. చాలామంది కూడా యేసు ప్రభుల వారి గురించి మరి ప్రకటిస్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు. కానీ ఎంతవరకు తెలియచేస్తున్నారు అని మనం చూస్తే యేసయ్యను మరి చాలా వరకు కూడా పరిచయం చేసేది ఏంటంటే యేసయ్య గొప్ప దేవుడు, ఆయన రోగులను స్వస్థపరిచేవాడు, దయ్యాలను వెళ్ళగొట్టేవాడు, చనిపోయిన వారిని లేపేవాడు, లేక సంతానం లేని వారికి సంతానం ఇస్తాడు, కోర్టు సమస్యలు ఉన్న వారికి విడుదల ఇస్తాడు, లేకపోతే చేతుబడి శక్తులు కలిగినటువంటి లేకపోతే శ్రమలో బాధలో వేదనలో ఉన్న వారికి నెమ్మదిని ఇస్తాడని మాత్రమే ప్రకటిస్తున్నారు. అంతవరకే యేసయ్యను పరిచయం చేస్తూ ఉన్నారు. కానీ మనం ఎక్కడ ఉన్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినములలో మనం ఉన్నాం. ప్రపంచమంతా కూడా గలిబిలి అవ్వచ్చు. ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి ఆ రాకడ సూచనలు నెరవేరుతున్న దినాల్లో మనం ఉన్నాం గనక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నటువంటి రహస్య రాకడకు ప్రజలమైన మనమందరం సిద్ధపడినట్లుగా ఆ యేసు ప్రభుల వారిని సంపూర్ణంగా మనము తెలుసుకోవాలి, సంపూర్ణంగా ప్రకటించాలి. అలాగే సంపూర్ణంగా గొప్ప నిరీక్షణ కలిగిన వారమై యేసు ప్రభుల వారు రాబోతున్న మధ్యాకాశంలో మనం చేరువారిగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే స్వస్థత 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 ఇది కేవలము మానవుని శరీరము నుండి విడుదల కలిగే ఒక కార్యమే. కానీ ఈ శరీరం ఉన్నంత కాలం కూడా ప్రజలందరూ కూడా మరి వ్యాధి బాధలకు గురవుతుంటారు, కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఇలాంటి మనము అనుభవించక తప్పదు, లేక భరించక తప్పదు. అయినను కూడా ఇవన్నీ కూడా ఎన్న తగినవి కావని పొందబోయే పరలోకము కొరకై మనమందరం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువు వారు మార్కు సువార్త 14-15 ప్రకారంగా ఆయన ప్రకటించినటువంటి మొట్టమొదటి సువార్త ప్రకటన ఏమంటే పరలోక కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించడానికి ప్రభువు వారు ప్రారంభించారు. ఈ దినాల్లో ప్రజలకు కావాల్సింది ఏంటంటే పరలోక రాజ్య సువార్త. కేవలం స్వస్థతతో కూడిన సువార్త మాత్రమే కాదు, కానీ మరి ఏది కావాలని మనం చూస్తే పరలోక రాజ్య సువార్త కావాలి. ఒక మానవుడు పరలోకం చేరాలంటే ఏమి చేయాలి? ఇది మిషనరీస్తో కూడినటువంటి కార్యక్రమము. చాలా సంతోషం. మనమైతే ఇక్కడ ఈ పట్టణాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో సులభంగా సువార్త చేస్తున్నాం. కానీ ఆయా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి సేవ చాలా కఠినమైనది, భారమైనది, ఎంతో త్యాగంతో కూడినది. ఎన్నో శ్రమలు పొందొచ్చు వారు సువార్త ప్రకటిస్తున్నారు. అయినను ఈ సువార్తను ఎలాగో ప్రకటించాలని మనం గమనించినట్లయితే ఒక మానవుడు పరలోకం చేరాలంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో తగినటువంటి సువార్తను మనం ప్రకటించాలి. ప్రభుల వారే చెప్పారు. ఏమని చెప్పారంటే కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది గనక ఏం పొందాలి చెప్పండి దయచేసి. మీ అందరికీ తెలుసు, మారు మనసు పొంది సువార్తను నమ్మడి. స్వస్థత పొంది సువార్త నమ్మమని చెప్పలా. ఎందుకంటే ఒక వ్యక్తి స్వస్థత పొందితే పరలోకం చేరలేడు. ఒక వ్యక్తి మనసు మార్చుకుంటే పరలోకం చేరే ఒక మెట్టు ఎక్కినట్లుగా వాక్యం ద్వారా మనం గమనించగలం. ప్రభుల వారు ఏమైతే సువార్త చెప్పాడో అదే మనం చెప్పాలి. స్వస్థతలో ప్రాధాన్యత ఇవ్వద్దని కాదు, కానీ స్వస్థత కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పరలోకము చేరే ఈ యొక్క సత్య సువార్త. చూడండి, మారు మనసు పొందమని ప్రభుల వారు చెప్పారు. మారు మనసు పొందడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటో అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మరి చదువు. ఎవరైనా చదువుతారా? నన్ను చదవమంటారా? అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము. అమ్మా, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును తండ్రి అయిన దేవుడు పంపునట్లును, మీ బైబిల్ అండర్లైన్ చేయండి, మీ పాపములు తెరిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. యేసు ప్రభుల వారు కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది కనుక మీరు మారు మనసు పొందమన్నాడు. ఎందుకు మారు మనసు పొందమన్నాడు? ఎందుకు మారు మనసు పొందమన్నాడు? మారు మనసు ఒక వ్యక్తి పొందడం వలన కలిగే ప్రయోజనం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క పాపములు తుడిచివేయబడును. ఎందుకంటే మానవులమైన మనము
మన మూల పురుషుడైనటువంటి ఆదాము, ఆయన భార్య అయినటువంటి అవ్వమ్మలు చేసినటువంటి పాపమును బట్టి ఆజ్ఞ అతిక్రమం అనే పాపము ద్వారా మానవాళిందరూ కూడా పాపం చేర్చున్నందు చేత దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతున్నారు. అంతేకాకుండా తెలిసి తెలియక మరణకరము కాని పాపములు చేసి జీవిస్తున్నటువంటి మానవాళైనటువంటి మన జీవితాలను యేసు ప్రభువు వారు హెచ్చరిస్తున్నాడు. మారు మనసు పొందండి అంటే చేయబడిన పాపాలు తుడిచి వేసుకోండి అని దాని అర్థం. ఒక మానవుడు మనసు మార్చుకుంటే పరలోకం చేస్తాడు. స్వస్థతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను వద్దని చెప్పను, కానీ స్వస్థత కంటే కూడా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రతి మానవుడు తన పాపము నుంచి విడిపించబడాలి. తాను చేసిన పాపములు ప్రభువే వాటిని తుడిచివేయాలి. ఎవరి పాపాలు తుడిచివేస్తాడు అని మనం చూస్తే ఎవరు మనసు మార్చుకుంటారో వారి పాపాలు మాత్రమే ఆయన తుడిచివేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దయచేసి గమనించండి, యేసు ప్రభు యొక్క సువార్త అనేది చాలా అమూల్యమైనది. పరలోక రాజ్య సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సత్య సువార్త లేక మానవాన్ని నశించిపోతూ ఉన్నారు. చాలా మంది అనుకునేది ఏమంటే, నా తలనొప్పి పోయింది, నా కడుపు నొప్పి పోయింది, నా క్యాన్సర్ పోయింది, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని. కానీ నీ పాపాలు తుడిచివేయబడలేదు కదా. ఎప్పుడు నీవు మనసు మార్చుకుంటావో లోకానుసరమైన జీవితం నుండి ప్రభు వైపుకు మళ్ళిన వారమై యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా నేనే మార్గం సత్యము జీవం అని చెప్పిన ఆ మార్గములో పయనించడమే మనకున్నటువంటి గొప్ప భాగ్యం. అలాంటప్పుడు మాత్రమే ప్రభు మన పాపాలు తుడిచివేస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు, చూడండి, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సును తిరుగుడి. మారు మనసు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. మందిరానికి వెళ్ళవచ్చు, బైబిల్ మోసుకుంటూ తిరగవచ్చు, చెప్పే మాటలు వినవచ్చు, ఏమి చేసినా కూడా మానవాళిలో మనస్సు అనేది మారకపోతే, అందుకే చెప్పాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచారు. హృదయం ఎలా శుద్ధి అవుతుంది? చేసిన పాపాలన్నీ ఉన్నాయి. యోగు గ్రంథంలో అంటాడు, నాకు సమయం తక్కువ ఇవ్వబడింది కనుక ఉన్న సమయంలో చెప్తాను. యోగు గ్రంథంలో అంటాడు, మరి ఆదాము దోషం చేసినట్లుగా అతడు ఏం చేశాడంటే ఆ దోషాలన్నీ తన రొమ్ములో కప్పి పెట్టుకున్నాడంట. అతడు దేవుని దృష్టిలో వేషధారిగా ఉండేనని వాక్యంలో మనం చూస్తున్నాం. మానవులమైన మనము ఇతరులకు తెలియకుండా చేసినటువంటి ప్రతి దోషము, పాపము, నేరము, దేవునికి వ్యతిరేకతలన్నీ కూడా హృదయంలో పెట్టుకొని ఆదివారం గుడికి పోయినా, రోజు బైబిల్ చదివినా, ఏమి చేసినా కూడా మారని మనసుతో మనం నడుచుకుంటున్నామని ఎరిగిన వారమై మన పాపంలో తుడిచివేయబడలేదు కనుక పరలోకం చేరలేము. మనసు మార్చుకొని ప్రభు చేత మన పాపములు తుడిచివేయించుకొని మనం పరలోకం చేరే మెట్టు ఎక్కాలి అన్నటువంటి సత్యాన్ని ప్రతి వారు గుర్తించాలి. అలాగే మిషనరీస్ కూడా ఈ సత్యాన్ని ప్రకటించాలి. రండి, స్వస్థత కూటాలు పెట్టాం. ఏ గుడ్డి వారు ఉన్నా పర్వాలేదు, క్యాన్సర్ ఉన్నా పర్వాలేదు, స్వస్థపరుస్తా అంటే నీ స్వస్థతలతో పరలోకం చేరలేవు. చివరిగా పరలోకమునకు చేరడానికి స్వస్థతలు చేసిన వాడు పరలోకం పోలేడు, స్వస్థత పొందినవాడు కూడా పరలోకం పోలేడు. ప్రతి వాడు మనసు మార్చుకొని దేవుని చేత పాపములు తుడిచివేయించుకుంటేనే పరలోకం చేరగలిగిన సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా మనం గమనిస్తే అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 16వ వచన భాగాన్ని కూడా మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యము 22వ అధ్యాయము 16. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసుకోమని చెప్పాను. పరలోకం చేరడానికి ఒక మానవాడికి ఉన్నటువంటి స్టెప్స్ లేకుంటే మెట్లు ఏంటి? మొదటిది మారు మనసు. మారు మనసు పొందడం వల్ల పాపాలు ప్రభువే తుడిచివేస్తాడు. రెండోదిగా మనం చూస్తే నీటి బాప్తిస్మం పొందాలి. ఎందుకు పొందాలి అంటే మరి చేసిన పాపం తుడిచివేయబడిన తర్వాత ఆ మరకలు కూడా కనపడకుండా కడిగి వేయబడుట కొరకు. చూడండి, ఇది స్కూల్ మనకు తెలుసు. మరి టీచర్ బోర్డు మీద అన్ని పిల్లలకు తెలియచేయడానికి బోర్డు మీద రాస్తూ ఉంటారు. రాసిన తర్వాత అందరు రాసుకున్నారా? ఆ పిల్లలు అంటే రాసుకున్నాను టీచర్ అంటే, లేకుంటే మేడం అంటే వెంటనే వాటిని తొలిపేస్తారు. అయినా అవి సంపూర్ణంగా పోవు, అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి. కానీ మళ్ళీ దాన్ని చేయాలి,
తడి చేత తుడిచివేయాలి. అలాగే చేసిన పాపములు మారు మనసు పొంది తుడిచివేయించుకున్న తర్వాత బాప్తిసం పొందుల ద్వారా కడిగి వేయబడిన గనుక ఏ పాపము దోషము కనబడకుండా కడగబడట కొరకే మనమందరం కూడా ఏం చేయాలంటే నీటి బాప్తిస్మం పొందాలి. చాలా మంది కూడా నీటి బాప్తిస్మం అనేది యేసు ప్రభుని గురించి మనం చూద్దాం. ఎవరి గురించి మనకు అక్కర్లేదు. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత 8వ దినమున ఆయన సున్నతి కూడా చేయించారు. ఆ సున్నతి కూడా చేయబడింది. చాలా సంతోషం. అయినా 30వ సంవత్సరమున ఆయన ఏం చేశాడంటే యోహాను చేత దేవుని చేత పంపబడిన మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా ఆయన యోర్దాను నదిలో ముంచుడు బాప్తిస్మం పొందాడు. ఈనాడు క్రైస్తత్వంలో సత్యాన్ని ప్రకటించకుండా ఉన్నారు. ఏంటంటే చిలకరింపు బాప్తిస్మంతో సరిపెట్టుకుంటున్నారు. మరి చిలకరింపు బాప్తిస్మంతో సరిపెట్టుకుంటే యేసు ప్రభు వారు మనకు మాదిరికరంగా ఉన్నాడు కదా, ఆయన ఎందుకు మరి ముచ్చటి బాప్తిస్మం పొందాడు? యేసు ప్రభు వారు బాప్తిస్మం ముందు ఒడ్డుకు రాగానే ఆకాశం తిరగబడి గొప్ప స్వరం ఏమని వినపడిందని మనం చూస్తే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్న ఒక గొప్ప స్వరం వినబడింది. ఎవరు ఆయన కుమారులు, ఎవరు ఆయన కుమార్తెలు? పరలోకములోని ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, నీతి యావత్తును జరిగించేవారు. మానవుల పద్ధతులతో కాదు, పూర్వీకుల ఆచారమును బట్టి కాదు, దేవుని యొక్క సిద్ధాంతమును బట్టి. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి వచ్చిన కూడా చదవాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు ఆయన ఏమైతే చేశాడో లేదా నడుచుకున్నాడో ఆ విధానాన్ని మనం అనుసరించి ఆయన అడుగు జాడలు నడవడానికి ఆయనే మనకు ఒక మాదిరికరము. దయచేసి ఈ విషయాన్ని ఎవరు అపార్థం చేసుకోకండి. ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేమో అప్పుడు అపార్థం చేసుకొని విమర్శించడానికి మనం ప్రారంభిస్తాం. కానీ మనం అపార్థం కాదు చేసుకోవాల్సింది, వినుచున్న వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల పూర్వమే వచ్చాడు. అప్పటి నుంచి ఎదుగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. కాల పరిస్థితులన్నీ మారిపోయినాయి. ప్రపంచం అంతా పరిస్థితులను బట్టి గలిబిలిగా ఉంది. కాలిఫోర్నియా అంతా కాలిపోతా ఉంది. ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా స్వస్థత కూటాలు పెడతాం, సంతానం లేని వారు సంతానం ఇస్తాం, గుడ్డి వాళ్ళని నడిపిస్తాం, గుడ్డి వాళ్ళని చూపిస్తామంటే కుదరదు. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఈ విషయాన్ని 3వ గడువు మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, ఎవరి పాపము క్షమింతురు ఇక్కడ మా వాక్యం ద్వారా చూస్తే యేసు ప్రభువు వారు స్వయంగా ఆయన చెప్పిన మాట ఏమంటే మీరు పరిశుద్ధాత్మను పొందుడి. ఒక క్రైస్తవుడు, ఒక మానవుడు ఎవరైనా సరే దేవుని రాజ్యం చేరాలంటే అతడు మానవ మనసు పొందిన వాడే ఉండాలి. తద్వారా పాపంలో ఆయన తుడిచివేస్తాడు. బాప్తిసం పొందిన వాడే ఉండాలి. వాడిని సంపూర్ణంగా దేవుడు తన రక్తం ద్వారా కడిగి వేస్తాడు. 3వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మను పొందాలి. ఎందుకో తెలుసా? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? మీరు ఏమై ఉన్నారంటే ఆలయమై ఉన్నారు. అవును, ఒక మానవుడిని దేవుడు చూసినప్పుడు ఒక పాపిగా కనబడుతున్నాడు గనక ఆ పాపము ద్వారా వాడు నరక పాత్రుడు కాకపోతున్నట్లుగా ప్రభు చెప్పిన మాట ఏమంటే మారు మనసు పొంది పాపాలు తుడిచి వేసుకో, బాప్తిసం పొంది పాపాలు కడిగి వేసుకో, పరిశుద్ధాత్మ పొంది నా ఆలయముగా ఉండుము. దేవుని ఆలయం పరిశుద్ధము.
ప్రతి మానవుడు కూడా పరిశుద్ధంగా ఉండడానికి కొరకే ఈ కార్యక్రమాలన్నీ కూడా తలపెట్టి ఈ సిద్ధాంతాలు బైబిల్లో మనకు తెలియచేశారు. ఈ సత్యాన్ని బోధించక, ఈ సత్యాన్ని నేర్పక, ఈ సత్యాన్ని తెలియచేయక సువార్త అంటే విగ్రహాన్ని విమర్శించడం, సేవకుల గురించి దూషించడం, రకరకాలుగా ఒకరినొకరిను విమర్శించుకోవడం ద్వారా క్రైస్తత్వం అంతా గలిగిలైపోతుంది. దయచేసి ప్రేమైన దేవుని పిల్లారా, ప్రార్థన చేయండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన పరలోకం నుండి మధ్యాకాశానికి రాబోతున్నాడు. మరి మొదటి రాకడలో ఆయన వచ్చినట్లుగా పరలోకం నుండి శరీరధారిగా మన కొరకై మానవ రీతిగా లేకుంటే రక్త మాంసములు గలవాడిగా భూలోకానికి రావడం లేదు. తండ్రి పార్శ్వం నుంచి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. భూలోకంలో ఉన్న మనమే మధ్యాకాశానికి వెళ్ళాలి. ఆ అర్హత కావాలంటే ఈ కార్యములను మనం జరిగించిన వారమై ఉండాలి. ఒక వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. నేను వెళ్ళిపోవచ్చున్నాను. అంటే యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, నన్ను వెతుకుదురు గాని, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళి చోటికి మీరు రాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల సేవ పరిచర్యలో ఆయన వెంబడించిన వారితో ప్రభువు వారు చాలా చక్కగా మాట్లాడాడు. వారికి అర్థమయ్యే రీతిగా మాట్లాడాడు. ఏమని అంటున్నాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరైతే నన్ను వెతుకువారిగా ఉన్నారు. మీరు నన్ను ఏం చేస్తున్నారు? వెతుకువారిగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో లోకంలో యేసు ప్రభువుని వెతికేవారు ఉన్నారు. ఎవరైనా వెతికే వాళ్ళందరంటే కొంతమంది రోగాలు స్వస్థత పొందడానికి, కొందరు ఆహారం కొరకు, కొందరు తప్పులు పట్టడానికి. ఏమయ్యా నువ్వు విశ్రాంతి దినమని ఇలాంటి కార్యాలు చేస్తావా? విశ్రాంతి దినమని ఇలాంటి కార్యములు చేయటవునా అని విమర్శించడానికి ఒక గ్రూపు. అలాగే ఇంకొక గ్రూపు వారు ఎవరైనా అంటే ఆయన మాటలు విని పరలోకం చేయడానికి. ఈ 4 రకాలైన గ్రూపుల వారు ఈనాడు ప్రపంచంలో ప్రభుని వెంబడిస్తున్నారు. ప్రభును వెతికే వారందరూ కూడా పరలోకం చేరడానికి కాదు. ఆనాడు ప్రభుల వారు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్తుంటే జనం సమూహముగా వెళ్ళేవారు. ఆయన వెంబడించేవారు. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి పంచినటువంటి సమయంలో పురుషులే 5,000 మంది ఉన్నారు. వారుకున్న స్త్రీలు, పిల్లలు కనీసం 15,000 మంది ఉండొచ్చు. ఆ కాలంలో ప్రభుల వారిని 15,000 మంది వెంబడిస్తున్నారంటే అందరూ ఒకే భావన కలిగి కాదు, అందరూ ఒకే మనసు కలిగి కాదు, ఏకాభిప్రాయంతో కాదు. దేని కొరకంటే ఎవరి అవసరతను బట్టి వాడు ప్రభుని వెంబడిస్తే 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదిస్తాడు, మా ఆకలి తీరుస్తాడు. ఆయన వెంట తిరిగితే ఆహారం దొరుకుతుందని వాడు కొంతమంది, ఆయన వెంటకు వెళ్తే ఆయన స్వస్థపరుస్తాడు, సకల వ్యాధులు మనము బాగుపడతామని వారు కొందరు, ఈయన ఏం చేస్తాడో తప్పు పడతామని కొంతమంది. అలాగే నిజంగా వాక్యమని ఆయన చెప్పే దయగల మాటలు చొప్పున నడుచుకొని ఆయన రాజ్యం చేరాలని వారు కూడా కొందరు ఉన్నారు. ఈ 4 గ్రూపుల్లో మనం ఏ గ్రూపు? మనం బోధించవలసిన సత్యములో ఇలాంటి దేవుని వాక్యాన్ని తెలియచేసి ప్రజలను మేల్కొల్పవలసిన వారమై ఉంటున్నాం. బుజ్జగించి ఈయన పెద్ద భక్తులు, ఈమె పెద్ద భక్తురాలు, వీళ్ళంతా భక్తి పనులు లోకంలో లేరు, వీరే పరలోకం మొదటి స్థానంలో ఉంటారని చెప్పడం చాలా పొరపాటు. అలాంటి అమాయకముగా మోసకరమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టవద్దని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నారు. దయచేసి ప్రియమైన క్రైస్తవులారా, యేసు ప్రభు చెప్పింది ఏమంటే, అలాగే మీరు నన్ను వెతికినా కూడా మీ పాపంలోని మీరు మరణించారనుకో, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. ఈ మాట చాలా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వెళ్ళిన చోటికి మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దాని కొరకు యేసు ప్రభు యొక్క రాకడ వస్తుందని ఎదురు చూస్తున్నాం. అదే క్రైస్తవ నిరీక్షణ. అలాంటి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి మనము ఏమి లేని వారిగా ఉండాలంటే పాపము లేని వారిగా ఉండాలి. ప్రభు వచ్చేసరికి సజీవులుగా ఉన్నా, ప్రభు వచ్చేసరికి చనిపోయినా పాపము లేని వారిగా ఉంటే తప్ప ఆయన వెళ్ళిన చోటికి మనం వెళ్ళడానికి వీలు లేదు. అందుకని ఒక మాట ఇంకోటి, రోమాపత్రిక 8వ అధ్యాయం 34 వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 34 వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. కాదు, మృతుల నుండి లేచిన వాడును దేవుని కృప. చాలమ్మా, ఎక్కడ ఉన్నవాడు ఇప్పుడు?
యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవ రక్షణాత్మై ఆయన తన యొక్క ప్రాణం అనే రక్తాన్ని, విలువైన రక్తాన్ని చిందించి ప్రతి మానవుని పాపం నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాకుండా మరి ఏం చేశాడంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి తండ్రి కుడి పార్శ్వమునకు ఆసీనుడయ్యాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అదే మాట శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన చోటు మీరు రావాలంటే మీ పాపంతో మీరు చనిపోకూడదు. మీరు చనిపోయేసరికి మీ పాపం నుంచి మీరు విడుదల నొందిన వారై ఉండాలని చెప్పి ప్రభుల వారు చాలా వివరంగా చెప్పారు. మార్కు సువార్త చివరి వాక్యము, నా సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. 16వ అధ్యాయం 19వ వచనం చదివి మనం ముగించుకున్నాం. మార్కు సువార్త 16. ఇలాగూ ప్రభు అయిన యేసు యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడిన తర్వాత మనకు చేర్చుకునబడి ఆయన ఎక్కడికి చేర్చుకోబడ్డాడు? పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి కుడి పార్శ్వమున దేవుని కుడిపార్శ్వమునకు ఆసీనుడాయెను. దయచేసి ప్రియులారా, యేసు ప్రభు వారు రెండోసారి రాబోతున్నాడు. ఇక్కడికి రాడు, మన దగ్గరికి రాడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. తండ్రి కుడిపార్శ్వం నుంచి మధ్య ఆకాశానికి ఆయన వస్తాడు, భూలోకం నుంచి మనం వెళ్ళాలి. ఒక్క చిన్న మాట ఏంటంటే, పాపం నుంచి ఎందుకు మీరు విడిపించబడాలని చెప్పాడు? పాపం నుండి మీరు చనిపోవద్దని ఎందుకు చెప్పాడంటే, పాపం అనేది ఒక పాశము, బంధించబడే ఒక కట్ట. ఆ విధమైనటువంటి పాపం నుంచి మనం బంధించబడినట్లయితే ప్రభువారు తండ్రి కుడి పార్శ్వం నుంచి మధ్యాకాశానికి వస్తే ఇక్కడ బంధించబడిన మనం ఎక్కడికి వెళ్ళడానికి వీలు? విడుదల ఉంటేనే ఆ మధ్యాకాశానికి మనం వెళ్ళగలం. అందుచేత ప్రభుడు వారు చెప్పినటువంటి సత్యాన్ని మనం గ్రహించిన వారమై మనము సంపూర్ణంగా తెలుసుకుందాం, మనము ఇతరులకు సంపూర్ణంగా ప్రకటిద్దాం. సంపూర్ణ మనసుతో వాక్యానుసారంగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఆ గొప్ప ఘనత మనకు, మన కుటుంబాలకు, మన వారికి అందరికీ కూడా, మన దేశానికి, ప్రపంచానికి కూడా ఈ ఘనత ఇచ్చును గాక. ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు, విన్న మీకు అందరికీ వందనాలు. మా కొరకు ప్రార్థించండి. దేవుడి విధంగా మనకు సహాయం చేయను గాక.